గ్యాస్ సిలిండర్ వాడే వారికి ఊరట లభిస్తుందా? వచ్చే నెల అంటే మే 1 రోజున తీపి కబురు అందుతుందా? సిలిండర్ ధరలు దిగి వస్తాయా? చాలామంది సిలిండర్ ధరలు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే సిలిండర్ వినియోగదారులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. గత ఏడాది మే నెలలో చూస్తే సిలిండర్ ధరలు దిగి వచ్చాయి. 2023 మే నెల ఆరంభంలోనే సిలిండర్ ధర ఏకంగా 172 మేర తగ్గింది. అయితే ఈ తగ్గుదల కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్కు మాత్రమే వర్తించింది. డొమెస్టిక్ సిలిండర్ ధర మాత్రం గత ఏడాది ఇదే సమయంలో దాదాపు నిలకడగానే కొనసాగింది. కానీ ఎన్నికల నేపథ్యంలో కంపెనీలు సిలిండర్ ధరలను తగ్గించొచ్చని అంచనాలు నెలకొన్నాయి. చాలామంది సిలిండర్ ధర తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో ఒక్కరోజు ఆగితే తెలిసిపోతుంది. సిలిండర్ ధరలు తగ్గిస్తే మాత్రం సామాన్యులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిలిండర్ ధరలు అధిక స్థాయిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే సిలిండర్ ధరలు తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు, లేదంటే నిలకడగానే ఉండొచ్చు. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో మనకు ఖచ్చితంగా తెలియదు. అందువల్ల సిలిండర్ ధరలు ఎలా అయినా కదలొచ్చు. పెరిగితే మాత్రం ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో సిలిండర్ ధరలను గమనిస్తే దాదాపు 860 సమీపంలో ఉన్నాయి. కానీ ఉజ్వల్ స్కీమ్ కింద బెనిఫిట్ పొందే వారికి మాత్రం సిలిండర్ కేవలం 560కే లభిస్తోందని చెప్పుకోవచ్చు. వీరికి 300 వరకు సబ్సిడీ వస్తోంది. కాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత నెలలో అంటే ఏప్రిల్ మాసంలో సిలిండర్ ధరలు తగ్గించాయి. సిలిండర్ రేటు 92 మేర దిగి వచ్చింది. ఈ తగ్గింపు కూడా కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్కు మాత్రమే వర్తించింది. డొమెస్టిక్ సిలిండర్ ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. అంతేకాకుండా మార్చి నెలలో చూస్తే 14.2 కేజీల సిలిండర్ ధర మాత్రం 50 రూపాయల మేర పైకి చేరింది. అదే సమయంలో కమర్షియల్ సిలిండర్ రేటు ఏకంగా 350కి పైకి చేరింది. అంటే మార్చిలో జరిగే ఏప్రిల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర నిలకడగానే కొనసాగింది. ఈ క్రమంలో ఇప్పుడు మే నెలలో సిలిండర్ ధర తగ్గొచ్చని చాలామంది అంచనా వేస్తున్నారు.